దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకరోజు చాలా బాధ కలిగి బాధ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బాధ పలాని దిక్కు దొరుకుతుందని ఏమైనా కొట్టుందా? బాధ పెట్టేవాళ్ళు దూరం ఉన్న వాళ్ళ, దగ్గరున్న వాళ్ళ? దగ్గరున్న వాళ్ళే. కనుక నేనేమంటా అంటే, ఎక్కువగాను ఎప్పుడు మనిషి బాధపడతాడు అని అంటే, ఎక్కువ నువ్వు ఎవడి మీద డిపెండ్ అవుతావో, ఎవరిని నమ్ముతావో వాని ద్వారానే నీకు దుఃఖం ఎక్కువవుతుంది. నా అనుభవం చెప్తున్నాను. నువ్వు ఎక్కువగా ఎవరినైతే ప్రేమిస్తావో, ఎవరి మీదనైతే డిపెండ్ అయింటావో వారి ద్వారానే నీకు దుఃఖం ఎక్కువ వస్తుంది. అలాగే నేను ఒకరోజు కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను. చాలా బాధలో ఉన్నాను. చాలా బాధపడుతూ కూర్చున్నాను. ఇలా ప్రభువా, ఇలా ఎందుకు చేస్తేవి, అలా ఎందుకు చేస్తేవి ప్రభువా, నా స్థితి ఇలా, నా స్థితి అలా, ఇలాగే మనం అనుకుంటూ ఉంటాం కొన్నిసార్లు మనకున్న పరిస్థితిని బట్టి. జాగ్రత్తగా వినండి. అలా మూల కూర్చొని చాలా బాధపడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేను ఒకసారి మూల కూర్చొని బాధపడే విషయాన్ని మీకు అది గుర్తు రావాలంటే నేను ముందు ఒక మాట చెప్తాను. ఓ ఫంక్షన్కి వెళ్ళాము. ఆ ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత నేను కూడా వెళ్ళాను. వెళ్ళి ఆడ కూర్చున్నాను. నాకు తెలిసిన వ్యక్తులు ఉన్నారు. మన ఫంక్షన్ పోయినప్పుడు చాలామంది వ్యక్తులు తెలిసే ఉంటారు. ఆ వ్యక్తులు ఆడ కలిసినప్పుడు ఒక వ్యక్తిని నేను పలకరించాను. అయ్యా మీరు ఎప్పుడు వచ్చారా అని అన్నాను. నేను ఉదయకాలమే వచ్చాను. ఎప్పుడు? ఉదయకాలం వచ్చాను. మళ్ళీ ఒక్కరిని అడిగాను, నేను మధ్యాహ్న కాల సమయం వచ్చానన్నాడు. ఇంకొకరిని అడిగాను, నేను సాయంకాలం వచ్చానన్నాడు. మరొక్కరిని అడిగాను, ఏమనంటే మీరు ఎప్పుడు వచ్చారని అన్నాను. నేను రాత్రి కాల సమయం. అర్థమైంది కదా మీకు? ఉదయకాలము, మధ్యాహ్న కాల సమయము, సాయంకాలము, రాత్రి కాలము. మళ్ళీ చెప్పాలి. ఉదయకాలము, మధ్యాహ్న కాలము, సాయంకాలం, రాత్రి కాలము. నేను కొద్దిసేపు ఆలోచించి ఆగిపోయాను ఆ మాటను బట్టి. అరే నిజమే, చలికాలము, వర్షాకాలము, ఎండాకాలం, వీటి గురించి ఆలోచించాను. అవును, ఒక్కటే రోజులో 4 కాలాలు ఉన్నవి. 24 గంటలలో 4 రకాలుగా కాలాలు మారిపోతున్నాయి. సో అలాగే ఉదయం ఉన్నది సాయంత్రం ఉండదు, సాయంత్రం ఉన్న మధ్యాహ్నం ఉన్నది, రాత్రి ఉండదు. వర్షకాలం పోయిన తర్వాత చలికాలం పోయిన తర్వాత ఎండాకాలం వస్తుంది. వీటన్నిటిని గురించి నేను ఆలోచించుకొనుచు బాధపడుతూ ఏడుస్తున్నాను. ప్రియ స్నేహితుల మిత్రమా, ఒక ఆయన ఫోన్ కాల్ చేశాడు. పాస్టర్ గారు జోసఫ్ సురేష్ కావాలి నాకని అన్నాడు. నేనేనయ్యా అన్నా. నీరసంగా ఉన్నాను, బాధపడుతున్నాను కదా. అలా కూర్చొని బాధపడుతుంటే, అయ్యా మీరు ఏడున్నారు? నేను నిజంగా నేను ఎంతో దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, నేను కన్నీరుగా ఏడుస్తున్నాను, నేను బతకొద్దు అని అనుకున్నప్పుడు మీరు రాసిన పాట నా పట్ల నీ ప్రణాళిక ఏంటన్న పాట విన్నాను. నేను తృప్తిపరచబడ్డాను. దేవుడు నన్ను దీవించిండయ్యా. అప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది అని అన్నాడు. ఇప్పుడు రాసిన నేనేమో మూల కూర్చొని ఉన్నా, విన్నోడేమో అంటే దీన్ని బట్టి చూడండి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు మనకున్న బలానికంటే బలహీనత ఎక్కువ గుర్తుపెట్టుకుంటాం. మనకున్న బలం కంటే బలహీనతను ఎక్కువ గుర్తుపెట్టుకుంటాం. గమనించండి. ఇప్పుడు ఉదయం ఉన్నది, మధ్యాహ్నం ఉన్నది, సాయంత్రం ఉన్నది, రాత్రి ఉన్నది. అయితే నేను అంటున్నాను, ఒక రోజులోనే 4 కాలాలు ఉన్నాయి. ఉదయకాలం, మధ్యాహ్న కాలం, సాయంకాలం, రాత్రికాల సమయం, వర్షకాలం, చలికాలం, ఎండాకాలం. ఈ అన్నిటికీ ఒక కాలం ఉన్నది. నేను అంటున్నాను, నీకు కూడా ఒక కాలం ఇవ్వబోతున్నాడు దేవుడు. ఆ కాలము రాబోతుంది. ఆ కాలం దేవుడు ఇస్తాడు. అన్నిటికీ మార్పు ఉంది, ఒక సమయం ఉంది. ఇప్పుడు చీకటి ఉంటుంది, తెల్లారు కొంచెం సమయం అయితే వెలుగు వస్తుంది. అది ఖచ్చితంగా ఉంది. కనుక మనం గమనించవలసిన అవసరం ఎంతో ఉంది. కనుక చీకటి అని ఎట్టి పరిస్థితులు అనవద్దు. వెలుగు రాగానే ఎగురొద్దు, చీకటి రాగానే కుంగొద్దు. కనుక అన్ని పరిస్థితులను తట్టుకోగలిగిన సామర్థ్యం మనకి ఎప్పుడైతే ఉంటుందో ఇతరులకు చెప్పగలిగిన శక్తి ఉంటుంది. సో అలాగే ఇంకొకటి చెప్తున్నాను ఏంటంటే, దెబ్బ కొట్టినోనికంటే దెబ్బల పడ్డోడే అనుభవం కలిగిన వాడు ఉంటాడు. ఇంకటి చెప్తున్నాను, మనల్ని దెబ్బతీసినోనికంటే దెబ్బతీసినోడు
నమ్మకం కోల్పోతాడు. కానీ దెబ్బలు తిన్నోడు అనుభవం కలిగిన వాడు ఉంటాడు. ఏ వ్యక్తిని కూడా మీరు ధిక్కరించిన వ్యక్తి, చాలామంది మనల్ని అవమానపరిచి లేక మనల్ని ధిక్కరించినట్టుగానో మనల్ని వెలివేర్చినట్టుగానో చూడవచ్చు. నేను నా దగ్గర అనుభవం ఉంది, వాని దగ్గర నమ్మకం పోయింది. కనుక నీవే బలవంతుడిగా ఉంటావు, నువ్వే ఆశీర్వాదకరంగా ఉంటావు. కనుక కావాల్సింది ఏంటంటే దేవుని కొరకు నమ్మకంగా ఉంటే దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.